అద్దంకి పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో పర్యటించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడంతో పాటు 101 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పట్టణ మంచినీటి పథకంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్ఓసి పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా 60 మంది లబ్దిదారులకు 44 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయగా మరో 23 మందికి 56 లక్షలకు పైగా ఎల్ఓసి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య, ఆర్థిక అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం అద్దంకి మున్సిపల్ అధికారులతో సమావేశమైన మంత్రి పట్టణంలో తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మంచినీటి పథకంపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సహకారంతో 101 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు అమలు కానుందని అధికారులు వివరించారు. తమ్మవరం ప్రాంతం నుంచి అద్దంకి పట్టణానికి నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పథకం కింద సుమారు 5,000 గృహాలకు కొత్త మంచినీటి కనెక్షన్లు అందించడంతో పాటు 85 కిలోమీటర్ల మేర ఆధునిక నీటి పంపిణీ పైప్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అద్దంకి పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని ట్యాప్స్ వస్తాయి అంటే చేసే పని ఇవన్నీ బాగా పగల కొట్టేస్తారు. పైప్ లైన్ సరిగ్గా పైప్ లైన్ వరకు నుంచి ఇక్కడ బాగానే ఉంటుంది, పంపింగ్ వరకు బాగానే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వచ్చేసరికి ఇప్పుడంతా కొత్త పైప్ లైన్ వేస్తున్నారు కదా, చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఊర్లో కూడా ఈ చేసిన ఊర్లో ఎక్కడైనా సరే ఇదే కదా ఆర్డర్ లేదు, చేసిన ఊర్లో అదే ప్రాబ్లం. జాబపల్లి ఆంజనేయులు, నాగులపాడు, తాళ్ళూరు వెంకటేశ్వర్లు, సమ్మవరం 29,000, లక్ష్మీపోయిన నరసయ్య, సింగరకొండపాలెం 40 కులమ్మ, ప్రతిపాటి లంబపర్తి కాసింబి, బోడపాటి సుబ్బాయమ్మ, దేవపాడు సార్, పాలపర్తి కాసింబి అద్దంకి 46,000, పాలపర్తి ఆదం 2,25,000, బలికొల మండలం అందరూ ముందుకండి. కందుకూరు కర్ణాకరరావు, కందుల సాత్విక్, బలికొరవ 50,000, చెన్నుపల్లి రాయని నిశాంత్, పంగళూరు మండలం ముందుకు రండి. రాయని నిశాంత్, వైశాలి, మూడుగుళ్లపల్లి, గణపిశెట్టి ధనలక్ష్మి, ముప్పవరం, కోటిశ్రీ 44,000, పాకనాటి పద్మావతి, రాజ్ కుమార్, కొండమూరు, ఓరుగంటి వెంకటరెడ్డి 35,000, ముప్పవరం, ఎమ్మశెట్టి శ్రీనివాసరావు, వేల్పుల జయమ్మ, ముప్పవరం, సుబ్బరామమ్మ, చందనూరు, తర్వాత కొరిసిపాడు మండలం మాడంపాటి 2,65,000, తిరుమలపాలెం, సౌబి కౌశిక్, తర్వాత చంద్రబాబు మండలం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ
ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.